బిడ్డకు 4,000 పెంచినానే, కోడలికి 2,500 అని. ఏవయ్యా కోపుల పనికి ఎండలో పోతే కోపుల పైసలు లేవాయే, గ్యాస్ కి 500 అని అది లేదా, కరెంట్ పీర అని అది లేదా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఆడవినాలకు అందరికి మంచిగా చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఫ్రీ బస్సు పెట్టిండంట, జీరో వడ్డీ రుణాలు ఇస్తుండంట. ఎన్నడో జీరో వడ్డీ రుణాలు ఇచ్చింది, ఏమి ఇయ్యలే మాకు, ఏమి రాలేదు మాకు. కేసీఆర్ ఉండగా ఇంటికి నీళ్ళలు వచ్చినాయి, బిందెలు పట్టుకొని పోలే రోడ్ల పొంటి. ఇవాళ నీళ్ళ గతి లేవు. తెలంగాణ దాకా ఏడ బోర్ ఉంటే కాడ బోర్ కాడికి వెళ్ళి పైపులు వేసుకున్నాడు, ఎత్తుకొచ్చుకున్నాడు. నెత్తి వెనక కాలం లెక్కట నెత్తి మేయకుండా పెట్టుడు, బిందె పెట్టుడు. ఏం చేసిండు మాకు రేవంత్ రెడ్డి? కేసీఆర్ చేసిండు, ఫంక్షన్ హాల్ కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, కళ్యాణ పథకం ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఈయనేమి ఇస్తుండు? అన్ని మంచిగా ఇంట్లో అంటే అత్తుంటే అత్తకు 2,500 ఇస్తా అన్నాడు, కోడలంటే కోడలకు 2,500. కోడలికి వేయలేదు. అదే మరి అదే కేసీఆర్ గెలిచి 200 పింఛన్ వస్తే 2,000 ఇస్తా అన్నాడు. గెలిచినాక 2,000 పింఛన్ ఇచ్చిండు. ఇదే ఈయనేమిచ్చిండు మాకు? 4,000 కాదు, 4 పైసలు కూడా చేస్తలేదు, 4 పైసలు కూడా చేయలేదు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రాష్ట్రం అంతా ఫ్రీగా తిరగడానికి ఇచ్చిండు. నూట్ల పక్కనకి డ్యూటీలు చేయడానికి పేరు ఇచ్చిండు. మేము పల్లెటూర్లలో మాకు ఆటోలే, బస్సులు ఎక్కడ మేము కిరాయి పెట్టుకొని పోతాం. పల్లెటూర్లలో మేము ఇంకా షెల్టర్లకు బట్టలు ఎత్తుకోబోతున్నాం, షెల్టర్లకి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటున్నాము. మేము మాదిగోళ్ళం, మేము ఎస్సీలం. సాకలు కూడా షెల్టర్కే పోతారు, మాదిగోడు కూడా మంగళవాడు కూడా అందరూ సాకలు మంగళ అంతా షెల్టర్కే పోతారు. మాకు నీళ్ళు కూడా వస్తలేవు. మరి ఒకవేళ శాతగాని ముసలాళ్ళు రాగాడు, 2 ముసలాళ్ళు శాతగాని వాళ్ళు, వాళ్ళ కొడుకులు సిటీలు ఉంటారు. మళ్ళీ ఏడెత్తుకొచ్చుకోవాలి వాళ్ళు శాతగాని వాళ్ళు. ఎట్లా ఉంటది వాళ్ళది? షెల్టర్కు బట్టలు ఎత్తుకోవాలి, మా చెరువు పెద్ద బండలు ఉంటాయి, ముసలాన్ని ఇరిగి పడుతుంది. అప్పుడు ఎవరు బాధ్యత? రోజు వచ్చినాయి, రోజు మాకు 4 ట్యాంకర్ల సంపు ఉన్నది. మాకు బోర్లు పడే ఇక్కడ ట్యాంక్ నిండు ఉండగా 5 డ్రమ్ముల నీళ్ళు వచ్చు మాకు. ఇప్పుడు చూడు ట్యాంక్ లో చూడిపో 100 నీళ్ళు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అని రేవంత్ రెడ్డి పాడుగాను. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు మంచిగా చేసిండు. చేయలేదు, మాకు రైతులకు చేయలేదు, అత్తలకు చేయలేదు, కోడళ్ళకు చేయలేదు, కొడుకులకు చేయలేదు, ఎవరికి చేయలేదు. ఎవరికో ఉన్నాను భూమికి గుంజి అది చేస్తున్నాడు కానీ మాకు గుంట లేదు, అంట లేదు, ఏది లేదు, ఏది లేదు. భూమి లేని వాళ్ళకి కూడా రైతు కూలీలకు పైసలు ఇస్తా కూడా పైసలే లేవు. చేసిన ఆ రోడ్ల పంటి గడ్డి చెక్కినాము దాకా. మా పొలిమర అంతా మట్టుకుంటా పొలిమర దాకా పోవాలి. చెట్లు చెక్కుకుంటా, గడ్డి చెక్కుకుంటా, షెల్టర్ల కోపులు కొడుతుంది. ఎండలో పోయి ఎండాకాలం మట్టి వెళ్తాయా, కోపులు కొడితే పైసలు కూడా చక్కనే వేయకపోయాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గెలిచినప్పుడు మాకు ఇవన్నీ చేసిండు. రాజశేఖర్ గెలిచినప్పుడు మాకు 10 పని పెట్టిండు. ఆయన మంచిగా పెట్టిండు, మాకు మంచిగా నడిచింది. మళ్ళీ ఆయన పోయినాక కూడా కేసీఆర్ ఎక్కిండు, మాకు మంచిగా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కి మాకు ఏం ఉపయోగం ఏం లేదు. ఒక్కటి బస్సు పిరి చేసిండు, ఎవరికో బస్సు పిరి లేడీస్ కు పెట్టిండు. కానీ మేము బస్సుకు పోము, పల్లెటూరు వాళ్ళము, ఆ సిటీలకే న్యాయం ఉంది కానీ మాకేం న్యాయం లేదు. ఏం వస్తలేదు మాకు, గ్యాస్ సిలిండర్ లేదు. అదే మళ్ళీ కట్టెల పొయ్యి మొదలవుతుంది మాకు. 4 దందా మాకు 15 రోజులకు అయిపోతుంది. మరి గ్యాసు ఎంతగానం కొనాలి మేము? 500లకు పీర అంటే ఇప్పుడు 1,200 మొన్నటి దాకా. మళ్ళీ అకౌంట్లో 10 రూపాయలు పడకపోయే, అకౌంట్లో పడతాయా అని అంటే అకౌంట్లో పడకపోయే. పిరి కరెంట్ లేదు, ఏ కరెంట్ లేదు. ఎవరికో 2 3 ఉన్న వాళ్ళకు ఆ పిరి కరెంట్ వస్తుంది. 4 దందగాళ్ళకి రేషన్ కార్డులు లేవు ఇంతవరకు. ఏమిస్తాడు రేషన్ కార్డులా అని ఇచ్చాడు. మొక్క మండ ఏడ మోసం, మమ్మల్ని ఏడ మోసం చేసి బాయిలు వేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాక మాకు ఎన్నో పనులు అయినా. ఫంక్షన్ హాల్ కట్టించిండు, కళ్యాణ పథకం ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అంగన్వాడి భోజనం పెట్టిండు. అంటే ఇప్పుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు అంటున్నావు. ఎంత ఇచ్చిండు? ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. నాకు బిడ్డలు లేరు, 3 కొడుకులే, అదైతే ఇచ్చిండు. ఇప్పుడు 1,10,000 రూపాయలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 1,10,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. తులం బంగారం లేదు, తోట్లేదా 16 రూపాయలు కూడా లేవు. ఏమి లేవు. ఎందుకు? ఇప్పుడు 4 ఆడబిడ్డలు ఉన్నారు, అక్కడ 3 ఆడబిడ్డలు పెళ్లి చేస్తుంది. ఆమె ఈ కాలు ఆ కాలు మొక్కి ఆడ ఏడో ఎదురు పెళ్లి చేస్తుంది. తులం బంగారం ఇస్తా అన్నాడు, మీరు 7 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అప్పుడు అన్ని ఇచ్చిండు. నాకు 2 మన్మలు 3 4 కాన్పులు అయినాయి. కేసీఆర్ గవర్నమెంట్ దాకార్లా 3 కిట్టులు వచ్చినాయి. మళ్ళీ మొన్న 2 కంటే ఏది లేదు. కేసీఆర్ కిట్టు లేదు, అట్లా పైసలు లేవు. కాదమ్మా, ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేయలేదు అని చెప్పేసి కదా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో మాకు, ఏం మత్తు మా చేసిండు. 6 గ్యారంటీలు అని చెప్పి ఏం గ్యారంటీ చేసిండు. మళ్ళీ వస్తాయి ఇక చీపురు కట్టలే, ఇక మళ్ళీ వస్తాయి. ఇక చీపురు కట్టలు అందుకుంటాం మేము, ఆడలేమే అందుకుంటాం.
ఏ మహిళ మండలం మాపి అన్నాడు, ఏం మాఫీ చేసిండు? రుణమాఫీ లేట్ చేసిండు, ఏం చేయలేదు మాకు. అవన్నీ మళ్ళా ఆ ప్రైవేటు ఉచితం హాస్పిటల్ అంటే ఇప్పుడు ఉచితం హాస్పిటల్ పోతే కూడా పైసలు తగులుతున్నాయి. ఏం చేసిండు మాకు? మా కూడా గతి నెల పోతే మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్లు అందరిని పని చేస్తున్నావు. ఇప్పుడు మా ఊళ్ళో డాక్టర్ లేడు, మేము కుక్కడ పోవాలి, కొలుతూరు పోవాలి, లేకుంటే మెడిసిన్ పోవాలి, గజ్జలు పోవాలి. మరి వీడికెళ్ళాడుకో వరకు మంచిగా ఉంటుందా పోతుందా? నువ్వు ఆర్ఎం డాక్టర్లను పని చేస్తే నువ్వు అదే గవర్నమెంట్ దాకా పోవాలని అంటే మరి వీడికెళ్ళాడుకో వరకు మంచి బతకాలనా? నొప్పి వచ్చే రోగమో వచ్చే తెల్లని దాకా ఎట్లా పోవాలి మేము? ఈడుంటే మరి కుక్కడ పోయేదాకానన్నా మెడిసిన్ పోయేదాకానన్నా గోలు ఓ సూద ఇస్తే అందాక దక్కుతాం కదా మరి. ఇప్పుడు మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి నువ్వు? కేసీఆర్ వస్తేనే మా ప్రభుత్వం మంచిగా అవుతుంది. కష్టాల గడ్డ కొన్ని కట్టించిండు, డబుల్ బెడ్రూమ్లు జాగా లేకుండా కొన్ని కట్టించిండు మా సర్పంచ్. అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తేనే మంచిగా జరుగుతుంది అని నువ్వు అంటున్నావు. ఇప్పుడైతే 3 ఏళ్ళు మళ్ళీ మీకైతే సీఎం రేవంత్ రెడ్డి కదా, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డికి వేస్తూనే ఉంటాం మేము ఇక. రేవంత్ రెడ్డి అవసరమే లేదు. పథకాలు ఇస్తా అన్నావు, అది అని చెప్పాలి. ఏది ఇచ్చినా రాడు పోడు. మా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మాకేమైనా పనులు అవుతాయి. కళ్యాణ పథకం వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, మాకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు మేము మళ్ళీ షెల్టర్కి వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటాం. వెనకటి కాలం అయింది. మళ్ళా బిందె పట్టుకొని పోవద్దు, ఆడబిడ్డే మేము గెలిస్తే అన్నాడు కేసీఆర్. అట్లనే మేము బిందె పట్టుకొని పోలే, ఇప్పుడు మళ్ళీ బిందె పట్టుకొని పోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లున్నది? నాకేం మంచిగా అనిపిస్తుంది. అడవిలో అన్ని మంచిగా చేస్తున్నా అంటుండు కదా రేవంత్ రెడ్డి. ఏం చేస్తలేడు అయ్యా ఈ వస్తుడు. కొట్టుకుంట వస్తున్నా నేను ఆట మీద. గిసొంటర్లు ఇంత నాన్న నీళ్ళని వస్తారు. ఏమో మరి మా రేవంత్ రెడ్డి మాకు పెన్షన్ 4000 ఇస్తున్నాడు అంటారు కదా. అన్నారు కానీ అవే 2000 వస్తున్నాయి. అవే 2000 2000 వస్తాయి అంటారు. 4000 వస్తాయి, అవి వస్తే 4000 వస్తాయి అంటారు. మరి మీ ఆడోళ్ళకి మంచిగా ఫ్రీ బస్సు పెట్టినా అంటుండు కదా రేవంత్ రెడ్డి. బస్సు ఎవడు పోతాడు బిడ్డ? బస్కి ఎవడు పోతాడు? నేను ఎక్కడ వెళ్ళా బిడ్డ. నా కొడుకు ఆగిపోయింట అయిండు, కాలు చేయింది. నేను ఒకటి దాన్ని, 2 కొడుకులు చచ్చిపోయారు. ఒక కొడుకు నోరు లేనోడు, వాని కూడా లేదు పింఛన్. పథకాలైనా అందుతున్నాయా? ఇప్పుడు 500కి గ్యాస్ వస్తుందా? ఎక్కడిది? 1000 రూపాయలు ఇస్తేనే గ్యాస్ వేసిపోతాడు. కొట్టుకుంటూ ఆపి 1000 రూపాయలు ఇస్తేనే గ్యాస్ వేస్తాడు. కట్టెల మీద వండుకుందామని చేత కాదు. దిగి 3 కోడాళ్ళు, 2 కొడుకులు చచ్చిపోయారు. నాకు ఓ మన్మడు చచ్చిపోయింది, 20 ఏళ్ళ మన్మడు. ఇక ఒక్కడే మంచిగా ఉండాలంటే ఒక్కడు కూడా మొన్న యాక్సిడెంట్ అయ్యిండు. గొడవ ఏడుస్తున్నా. ఎందుకు బతికేందుకు, భూమి మీద ఉండేందుకు నేను. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసినా, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నా. చల్లగుండగా మంచిగా బతికినామయ్యా, మంచిగా బతికిన. ఏంది ఇప్పుడు కూడా ఇస్తుండే ఎవరు రేవంత్ ఎందుకు ఇస్తాడు? ఎక్కువ ఇస్తాను, 4000 ఇస్తాడు. ఈ కాలం చూసి 4000 ఇస్తాడు. ఇంట్లోకి రాలేదా పంచనాలకు? అన్ని మాట ఎక్కువ అవే 2000 వస్తున్నాయి. లేదు బిడ్డ, గిన్నెలు వేసుకున్నా కదా, ఇవి కూడా కట్టుకుంటున్నా. ఇంట్లోకి వెళ్ళి పింఛన్ 2000. కడుపు తినాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఉన్నోళ్ళని చూడాలి, లేని వాళ్ళని చూసిండు ఆయన. దేవదే ఆయన